వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా వినుకొండ ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని బుధవారం సావల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామం నుండి ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేడు జగన్ యువతతో మీటింగ్ పెట్టి మొబైల్ని గన్నుల్లా వాడమని చెప్తా ఉన్నాడు. అతన్ని పాదయాత్ర చేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో ఒక్క అవకాశం అంటే పాదయాత్ర చేసినా నమ్మారు, ఒక్క అవకాశం అంటే నమ్మారు, అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదుగా. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని రవాణా కష్టం చేసి మరి రౌడీజం, గుండాయిజాన్ని ప్రోత్సహించి గంజాయి గుట్కాలని యువతని తప్పుదారి పట్టించి యువతకి ఉద్యోగాలు లేకుండా లక్షలాది ఉద్యోగాలు ఇస్తాను యువతను మోసం చేసినటువంటి గత పాలకులు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారు? యువతకి మీరు ఇస్తున్న సందేశం ఏంటి? గంగమ్మ జాతరలో మేకలు నరికినట్టు నరుకుతామంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? చంపండి, నరకండి, కాల్చి చంపుతాము, కొట్టండి, చంపండి అంటే ఇదేనా యువతకి మీరు ఇచ్చే సందేశం? మీరు ఆ పోకడలు పోయారు కాబట్టి 5 ఏళ్ళు మీ దుర్మార్గ పాలన భరించలేక మిమ్మల్ని ఇంటికి పంపారు. ఈరోజు 161 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి 94% సీట్లు ఇచ్చారు. 94%తో గెలిపించి పట్టం కడితే ఈరోజు ఏ లక్ష్యంతో అయితే ప్రజలు 94% 144 మంది ఎమ్మెల్యేలు గెలిపించారో ఎన్డీఏ ఎమ్మెల్యేని, ఈరోజు అవన్నీ కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయి. ఈరోజు ప్రజలు సంతోషపడుతున్నారు. రౌడీజం, గూండాయిజం కంటికి కనపట్లేదు. గంజాయి గుట్కాలు దాటి వదిలేసి యువత ఈరోజు ఉద్యోగాల పట్ల ముందుకు పోతున్నారు. 8,50,000 ఉద్యోగాలు వచ్చినాయి. 10 లక్షల కోట్లు.